మీడియా మిత్రులకు పాత్రికేయులకు నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్గా ఉంటున్నటువంటి మన రామస్వామి గారికి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గీతా మాధురి గారికి, అలాగే ఎక్స్-ఎమ్మెల్యే మురళీకృష్ణ గారికి, మాల్తమ్మ గారికి, అలాగే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు, అలాగే డైరెక్టర్లు వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టరు, మరొక డైరెక్టర్ నగరూరు రాఘవేంద్ర గారు, అలాగే నాగేశ్వరరావు గారు, అలాగే సుజాత గారు అందరూ కూడా ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు జిల్లాలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఈ దేశ అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తూ ఈ దేశ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు. ఆయన నాయకత్వంలో మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టింది అన్ని రంగాలకి అనుగుణంగా ఉండే విధంగా రూపకల్పన చేశారు. అందులో మనకు రవాణా శాఖ కావచ్చు, అదేవిధంగా పట్టణ అభివృద్ధి కావచ్చు, గ్రామీణ అభివృద్ధి కావచ్చు, అలాగే హోంశాఖ డిపార్ట్మెంట్కి కావచ్చు, అనేక రంగాలు అనుగుణంగా చేస్తూ ఏదైతే మనకు విద్యుత్ శాఖ ఉందో దాని డెవలప్మెంట్ కొరకు కావచ్చు, అలాగే మనకు వైద్య ఆరోగ్యం కోసం కావచ్చు, అన్ని రంగాలను అనుగుణంగా చేస్తూ పేద ప్రజలకు అందరికీ అనుగుణంగా ఉండాలని వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేయడం జరిగింది. వ్యవసాయ రంగంలో మనకి ఏదైతే ఏఐ ద్వారా సమాచారం సూచనలు అన్నీ కూడా రైతులకు అందించే విధంగా కూడా దాన్ని రూపకల్పన చేసినారు. అంతేకాకుండా రైతులకు టెక్నాలజీ ద్వారా కొత్త పరికరాలు తీసుకొచ్చి వారికి అందించే విధంగా కూడా కొత్తగా రూపొందించడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశంలో ప్రతి జిల్లాలో కూడా మహిళలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి ప్రతి మహిళలకు ఏదైతే మన భారతదేశంలో ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఒక్కటి హాస్టల్ ఉండాలని, హాస్టల్ కూడా వసతి కల్పించాలని కూడా అనుకున్నారు. అదేవిధంగానే మన భారతదేశంలో ప్రతి జిల్లాలో కూడా మన డే కేర్ అని చెప్పి క్యాన్సర్ సెంటర్లు కూడా నిర్వహించాలని కూడా రూపకల్పన చేసినారు. అందులో భాగంగానే ఈ మన రైల్వే రంగంలో పెద్దపీట వేయడం జరిగింది. కొత్త రైళ్లు కావచ్చు, స్పీడ్ పెంచడం కావచ్చు, కొత్త లైన్లు ఏర్పాటు చేయడం కోసం కావచ్చు, అలాగే మనకు రైతులకు ఏ విధంగా అయితే అన్ని రంగాల్లో తీసుకున్నారో అదేవిధంగానే మనకు రాబోయే రోజుల్లో అన్ని రంగాలు కలుపుకొని మనం ముందుకు పోవాలని చెప్పి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మన యొక్క మోదీ గారి నాయకత్వంలో ఇటువంటి బడ్జెట్ రావడం చాలా గర్వకారణం. అందరూ కూడా సంతోషిస్తున్నారు. చిన్న వ్యాపారస్తులకైతే 10 లక్షలు ఉండేదాన్ని 20 లక్షల దాకా ముద్రా లోన్ ద్వారా మనకు చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి మంచి అవకాశంగా కల్పించారు. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మిగతా మా వాళ్ళందరూ కూడా అన్నీ మాట్లాడతారు. చాలా ఈ యొక్క బడ్జెట్ దేశం అంతా కూడా గర్వించతగ్గ బడ్జెట్ అని చెప్పి అందరూ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మేము ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కావున ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం కోసం ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ప్రతి గ్రామాన్న ఈ యొక్క బడ్జెట్ సమావేశాలన్నీ కూడా నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రతి అసెంబ్లీలో కూడా ఇలాంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేపించి పబ్లిక్లో తీసుకెళ్లాలని చెప్పి కూడా రాష్ట్ర అధ్యక్షులు సూచన చేశారు. ఆ సూచనల మేరకే ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో మనం ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఆర్థిక వ్యవస్థలో మనకు ఇంత బలంగా నిర్మలా సీతారామన్ గారు మంత్రివర్యులు ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.